పిఠాపురం పాతగయ క్షేత్రంతో శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని పిఠాపురంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం స్థానిక భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం వారిని నిత్యం పూజల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ పునర్నిర్మాణం 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో పాటు ఆయన పరమశిష్యుడైన సిద్ధయ్య మరియు ఈశ్వరమ్మల విగ్రహాలు నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఠాపురం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన ఆలయ నేపథ్యం మరియు చరిత్ర 17వ శతాబ్దానికి చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజంలో సమానత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించడానికి విశేష కృషి చేశారు. పిఠాపురం పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధి దినోత్సవం ఆరాధన మహోత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ఆలయ పెద్దలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి ఎంతో తోడ్పాటును అందించారని, అలాగే మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకొస్తామని, ప్రజలందరూ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు 14వ వార్డు వనం వీరబాబు, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎం రామకృష్ణ, అడ్వకేట్ ఆర్వి రమణరావు, సూరిశెట్టి బోరైకాపు, గంగాధర, విశ్వబ్రాహ్మణ నాయకులు మరియు విశ్వబ్రాహ్మణ సోదరులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. 3 గంటల సేపు ఆయన లైన్లో అలాగే ఉండి పరిస్థితులే బాగలేదు, మీకు ధైర్యంగా ఉందండి, నేను అండగా ఉంటాను, కార్పొరేట్ చేస్తాను. మొన్న వచ్చాను, నేను ప్రచారానికి కూడా వచ్చాను మేడం. ఇక్కడ ఎవరికి చెప్పాలా అంటే నేను నేషనల్ ఓబీసీ ఢిల్లీ ఇన్ఛార్జ్ బీసీ సంఘాలు మొత్తం వచ్చి నేను వస్తే ఆ రోజు ఇక్కడ నా కార్ని ఒక ఆటో బుక్ చేసి 10 మంది ఆటో డ్రైవర్లు అందరూ వచ్చి 4,500 వచ్చినారు. ఆ రోజు పార్టీ తరఫున ప్రచారం చేశారు. అంటే డిసైడ్ అయిందంటే క్షేత్ర స్థాయికి ఎంతో సర్వే చేస్తాం. కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు నాగేష్ కుమార్ గారు, కరపాయి ఆయన బావగారు దుర్గా ప్రసాద్. డాక్టర్ సిఎస్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్. మనకి ఇప్పుడు మనం ఉన్నది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అండి. ఇక్కడ మనకి
విగ్రహాలు ప్రతిష్ఠించి ఈ గుడి కట్టి ఇవాళకి 1 సంవత్సరం కంప్లీట్ అయింది. ఇది కొత్తగా కట్టిన గుడి అండి. ఇంతకుముందు 1969లో ఇక్కడ పాత గుడి ఉండేది. దాన్ని స్థానంలోనే పునర్నిర్మాణం ఈ గుడి సంవత్సరం క్రితం కట్టారండి. మీకు తెలుసు పోతులూరి వీరభద్ర స్వామి గారిని విశ్వమెరిగిన మనిషి అని. ఎందుకంటే ఆయన కాలజ్ఞానం అని చెప్పి ఒక మహాగ్రంథాన్ని రచించారు. ఇప్పటికి కూడా కాలజ్ఞానాన్ని ప్రామాణికంగానే చెప్తారు. ఎందుకంటే భవిష్యత్తు ఏం జరుగుతుంది అన్నది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పి ఆ కాలజ్ఞాన గ్రంథాన్ని మనకి అందించారండి. అలాంటి మహత్తర వ్యక్తి సుబ్రహ్మణ్య సంఘానికి సంబంధించిన వ్యక్తులు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో స్వామివారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి పిఠాపురం పట్టణంలో. పిఠాపురం గురించి చెప్పాలి అంటే మనకి టెంపుల్స్ చాలా ఉంటాయి, చాలా ప్రసిద్ధి చెందింది. పురాణ కాలం నుంచి ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. మనకి మన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే గారు కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఆయన దగ్గర నుంచి కూడా పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తాను అని చెప్పేసి ఎన్నికల సమయంలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ 2 సంవత్సరాల్లో చాలా దేవాలయాలు వాటి పునర్నిర్మాణానికి నోచుకున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుడి ఒకటి. రెండోది సకలేశ్వర స్వామి టెంపుల్, అది కూడా జీర్ణోద్ధరణ చేసుకున్న గుడిని ఇప్పుడు చాలా నూతనంగా నిర్మించారండి. అది కూడా ఈ నెలాఖరికి విగ్రహ పునఃప్రతిష్ఠ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనకి పిఠాపురం అన్నది ఒక ధార్మిక అంటే ఒక ధార్మిక పట్టణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ శైవాలయాలు ఉంటాయి, వైష్ణవాలయాలు ఉంటాయి. అలాగే దత్తాత్రేయుడు ప్రథమావతారం శ్రీవల్లభ స్వామి కూడా ఇక్కడే జన్మించారు. ఇంకా ఉన్న అన్ని గుళ్ళు ఎలా డెవలప్ అవుతున్నాయో ఈ గుడి కూడా దినదిన ప్రవర్తనంగా డెవలప్ అయ్యి మనకి టెంపుల్ టూరిజంలో ఇది కూడా ఒక గుడి మనం చూపించాలండి. ఉన్న గుళ్ళన్నిటితో పాటు ఇది కూడా మనం కంపల్సరీగా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం అని చెప్పేసి అందరికీ కూడా తెలియపరిచేటట్టుగా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ గుడికి రావాలని చెప్పేసి మన ఈ గుడి ధర్మకర్తలు అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఈరోజు ప్రఖ్యాత శైవక్షేత్రమైనటువంటి తిరుపతికి అమ్మవారు గుప్తేశ్వర స్వామి దేవస్థానానికి ఎదురుగుండా ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి మన పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి మేడం గారు, అలాగే లాయర్ గారు డాక్టర్ గారు ఇద్దరు కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు నాకు మేడం గారు అన్నీ కూడా మేడం గారు చక్కగా విడమర్చి చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మేము కూడా చెప్పలేనంత వివరంగా చక్కగా చెప్పారు. ఇంకా అంతకు మించి మీరు చెప్పడానికి అయితే ఏం లేదు. వారు చక్కటి మాట అన్నారు. ప్రఖ్యాత దైవక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుక్కుటేశ్వర స్వామి దైవక్షేత్రం ఒకటి, కుంతిమాత దైవక్షేత్రం ఒకటి, అలాగే గురువికా మాత అమ్మవారి ఒకటి, అలాగే దత్తాత్రేయుడు ఒకటి ఉన్నాయి. ఇవన్నీ వాటితో పాటు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం కూడా దర్శనీయ స్థలంగా కావాలని చూసి పిఠాపురంలో అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు. ఒక ఆధ్యాత్మికవేత్త మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు, మరొక ఆధ్యాత్మికవేత్త ఇక్కడ మనకి పిఠాపురానికి జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మేమందరూ చాలా సంతోషిస్తున్నాం ఆ విషయంలో. మాకు ఇలాగే జరగాలి, మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయని మేడం గారు మాకు అవన్నీ కూడా భవిష్యత్తులో తీర్చాలని చెప్పేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ డాక్టర్.